హాయ్ హలో గైస్, వెల్కమ్ టు రమణ తెలుగు స్టాక్ మార్కెట్. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక 3 స్టాక్స్ చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ఆ స్టాక్స్ మనకు ఫ్యూచర్లో గ్రో అయ్యే అవకాశం ఉంది. సో ఆ 3 స్టాక్స్ తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఈ వీడియో చివరి వరకు చూడండి. సో అలాగే ఎంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ముందుగా చూస్తే ఫెడరల్ బ్యాంక్ లిమిటెడ్. ఫ్రెండ్స్, ఇది మనకు బ్యాంకింగ్ సెక్టర్ సంబంధించిన స్టాక్. సో ఈ స్టాక్ చూస్తే December 5న ఎటువంటి గెయిన్ అయితే చేయలేదు. బట్ లాస్ట్ 5 డేస్లో చూస్తే కనుక 2% రిటర్న్ జనరేట్ చేసింది. అలాగే 1 మంత్లో చూస్తే 5% రిటర్న్, 6 మంత్స్లో చూస్తే 30% రిటర్న్, అలాగే 1 ఇయర్లో చూస్తే కనుక 38% రిటర్న్ జనరేట్ చేసింది. సో ఈ స్టాక్ క్వార్టర్ వైజ్ రిజల్ట్ చూద్దాం. ఈ స్టాక్ పిఈ చూస్తే కనుక 12.8% ఉంది. సో బిలో 20% కన్నా తక్కువ ఉంది కాబట్టి మనం తీసుకోవచ్చు. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా 14.8గా ఉంది. సో మంచిగా ఉంది ఫ్రెండ్స్. సో దీని క్వార్టర్ వైజ్ రిజల్ట్ చూస్తే కనుక సెప్టెంబర్ 2023లో 5,300 crores, సెప్టెంబర్ 2023లో 5,700, డిసెంబర్లో చూస్తే 6,085, మార్చ్లో చూస్తే 6,300, జూన్లో చూస్తే 6,700 crores, సెప్టెంబర్ 2024లో 7,000 crores చేసింది. సో అలాగే మార్జిన్ చూద్దాం ఫ్రెండ్స్. మార్జిన్ చూస్తే కనుక లాస్ట్ జూన్ నుంచి చూస్తే 9%, 10%, 8%, అలాగే 7%గా ఉంది. సో ఆపరేటింగ్ మార్జిన్ కూడా లీస్ట్ తగ్గింది ఫ్రెండ్స్. సో మళ్ళీ ఈ ఆపరేటింగ్ మార్జిన్ 7 నుంచి మళ్ళీ 8, 10, 12 కూడా అయ్యే అవకాశం ఉంది. సో మళ్ళీ దీని సేల్స్ మంచిగా ఉన్నాయి కాబట్టి స్టాక్ వాల్యూ కూడా మళ్ళీ పెరిగే అవకాశం ఉంది. ఆపరేటింగ్ మార్జిన్ ఎప్పుడైతే 7 నుంచి 10, 12 కూడా అయినప్పుడు దీని షేర్ ప్రైస్ కూడా ఎక్కువ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే నెట్ ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక సెప్టెంబర్ 2023లో 1,007, 1,067, 1,996, 1,047, 1,115గా ఉంది. సో నెట్ ప్రాఫిట్స్ కూడా బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఎప్పుడైతే మార్జిన్స్ చేంజ్ అవుతాయో దీని ప్రైస్ వాల్యూ కూడా పెరుగుతుంది. సో అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా చూస్తే కనుక లాస్ట్ ఇయర్ 15%, లాస్ట్ 3 years 14%, లాస్ట్ 5 years 13%గా ఉంది. సో పిక్ చేసుకోవచ్చు ఈ స్టాక్ని. అలాగే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కూడా చూస్తే కనుక 28.38, 28.57, 28.63, 28.72గా ఉంది. సో ప్రమోటర్స్ కూడా మంచిగా దీని మీద నమ్మకం పెట్టుకున్నారు ఫ్రెండ్స్, స్టాక్ మీద ప్రైస్ ముఖ్యంగా. సో ప్రతి ఒక్కరు టెస్ట్ చేయొచ్చు. సో ఎవరైతే ఇప్పుడు ఎంట్రీస్ తీసుకోవాలనుకుంటున్నారో 250 రూపీస్కి స్టాక్ అనేది పెరుగుతుంది కాబట్టి 300, 350గా మీరు టార్గెట్ పెట్టుకొని ఇందులో ఎంట్రీస్ తీసుకోవచ్చు. సో నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్. ఇది మనకు ప్రజెంట్ 383 రూపీస్కి దొరుకుతుంది. లాస్ట్ 1 day చూస్తే కనుక 6% రిటర్న్, 5 days చూస్తే 20% రిటర్న్, 1 monthలో చూస్తే -11, 6 months చూస్తే కనుక -16%, 1 yearలో చూస్తే -4% లాస్ అయ్యింది ఫ్రెండ్స్. బట్ మంచిగా ఉంది ఈ స్టాక్ దీని యొక్క పొటెన్షియల్. సో ఈ స్టాక్ క్వార్టర్ వైజ్ రిజల్ట్ చూద్దాం. ఈ స్టాక్ మనకు గ్యాస్ సంబంధించిన బిజినెస్లో ఢిల్లీ అండ్ గురుగ్రామ్ చాలా స్టేట్స్కి మనకు డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది ఫ్రెండ్స్. సో మంచిగా ఉన్న స్టాక్. సో ఇది దీని పీ రేషియో చూస్తే 16%గా ఉంది, 16.7గా. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా 21.8గా ఉంది. సో మంచిగా ఉంది ఫ్రెండ్స్. అలాగే దీని క్వార్టర్ వైజ్ రిజల్ట్ చూస్తే కనుక సెప్టెంబర్ 2023లో 3,400 crores, డిసెంబర్ 2023లో 3,500, మార్చ్ 2024లో 3,597, జూన్ 2023లో 3,521, సెప్టెంబర్ 2023లో 3,600,
97. సో మంచిగా ఉంది ఫ్రెండ్స్, సేల్స్ బాగానే ఉన్నాయి, మంచిగా ఇంక్రీజ్ అవుతున్నాయి. అలాగే ఆపరేటింగ్ మార్జిన్ చూస్తే కనుక సెప్టెంబర్ 2022 19%, 16%, 15%, 17, 14% ఉంది ఫ్రెండ్. సో మార్జిన్స్ డ్రాప్ అయి ఉన్నాయి. సో మళ్ళీ 14 నుంచి 17%, 19%, 29% కూడా అయ్యే అవకాశం ఉంది. సో మీన్ రివర్స్ కన్వర్షన్ చూస్తే కనుక మళ్ళీ తన మార్జిన్స్ మళ్ళీ సేల్స్ అవుతున్నప్పుడు మార్జిన్స్ మళ్ళీ పెరిగే అవకాశం ఉన్నాయి, ఆపరేటింగ్ మార్జిన్ పెరిగే అవకాశం ఉంది. సో మంచిగా స్టాక్ షేర్ ప్రైస్ కూడా పెరిగే అవకాశం ఉంది. నెట్ ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక సెప్టెంబర్ 2023లో 535 crores, 392 crores, 383 crores, 401, 431 crores ఉంది. సో నెట్ ప్రాఫిట్స్ కూడా 431 నుంచి మనకు 438 అయ్యే అవకాశం ఉంది. సో నెట్ ప్రాఫిట్స్ కూడా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా చూస్తే కనుక లాస్ట్ 1 year 22%, 21%గా ఉంది. సో మంచిగా ఉంది ఫ్రెండ్స్ రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా. అలాగే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కూడా ఇక్కడ మారలేదు ఫ్రెండ్స్, 45%. ప్రతి ఇయర్ కూడా క్వార్టర్లీ చూస్తే కూడా మంచిగా ఉంది. ప్రమోటర్స్ కూడా మంచిగా నమ్ముతున్నారు స్టాక్ వాల్యూ పెరుగుతుందని. సో ఈ స్టాక్ మనకి ప్రజెంట్ మనకి 383గా పెరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఎంట్రీస్ తీసుకోండి. సో 570గా టార్గెట్ మీరు పెట్టుకొని 600 కింద కూడా మీరు టార్గెట్ పెట్టుకొని మీరు ఎంట్రీస్ తీసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు తీసుకోండి. నెక్స్ట్ స్టాక్ వెళ్దాం. థర్డ్ వన్ చూస్తే టెక్ మహేంద్ర లిమిటెడ్. ఇది ప్రజెంట్ మనకు 1785 రూపీస్కి దొరుకుతుంది. అలాగే లాస్ట్ 1 డే చూస్తే కనుక 1% రిటర్న్ జనరేట్ చేసింది. లాస్ట్ 1 monthగా చూస్తే 5% రిటర్న్, 6 monthsలో చూస్తే 35% రిటర్న్. లాస్ట్ 1 yearలో చూస్తే కనుక 45% రిటర్న్ జనరేట్ చేసింది ఫ్రెండ్స్, అంటే 559 రూపీస్ పెరిగింది. సో మంచిగా ఉంది ఫ్రెండ్స్ ఈ టెక్ మహీంద్రా స్టాక్ షేర్ వాల్యూ కూడా. దీని క్వార్టర్లో చూద్దాం. స్టాక్ ఐటీకి సంబంధించిన సెక్టర్ సంబంధించిన స్టాక్ ఫ్రెండ్స్. అలాగే దీని పిఈ రేషియో చూస్తే కనుక 50.4గా ఉంది, పర్వాలేదు. రిటర్న్ ఆన్ ఈక్విటీ 8గా ఉంది. సో దీని సేల్స్ చూద్దాం. క్వార్టర్లీ సేల్స్ చూస్తే కనుక సెప్టెంబర్ 2023 12,800 crores, డిసెంబర్ 2023లో 13,101, మార్చ్ 2024లో 12,800, జూన్ 2024లో 13,000, సెప్టెంబర్ 2024లో 13,300 crores ఉంది. సో సేల్స్ మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే ఆపరేటింగ్ మార్జిన్ కూడా చూస్తే కనుక జూన్ 2022 10%, సెప్టెంబర్ 2023లో 799, 12%, 13%గా ఉంది ఫ్రెండ్స్. సో 13% నుంచి 16%, 15% కూడా అయ్యే అవకాశం ఉంది. సో నెట్ ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక సెప్టెంబర్ 2023 505, 524, 66, 64, 865, 1258గా కూడా ఉంది. సో మార్జిన్స్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతాయో సో అప్పుడు షేర్ ప్రైస్ పెరిగే అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో మంచిగా ఉంది ఈ స్టాక్ వాల్యూ కూడా చూస్తే. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ చూస్తే లాస్ట్ ఇయర్ 9%, అలాగే లాస్ట్ 3 years 16, 17, 18%గా ఉంది ఫ్రెండ్స్. సో 9 నుంచి మళ్ళీ 18 వరకు రిటర్న్ ఆన్ ఈక్విటీ మంచిగా వచ్చే అవకాశం ఉంది రిటర్న్స్. సో అలాగే మంచిగా ఉంది స్టాక్ కూడా. అలాగే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కూడా చూస్తే కనుక ప్రమోటర్స్ 13.13, 13.10, 13.8, 13.4, 04, 13.02గా ఉంది. సో ప్రమోటర్స్ కూడా మంచిగా ట్రస్ట్ వహించి ఉన్నారు ఫ్రెండ్స్. అలాగే ఎఫ్ఐస్ కూడా చూస్తే 24.58, 24.15, 23.26, 23.67గా ఉంది. సో ఎఫ్ఐస్ కూడా మంచిగా దీన్ని బలంగా నమ్ముతున్నారు ఫ్రెండ్స్. స్టాక్ మంచి రిటర్న్ జనరేట్ చేస్తుందని. సో ప్రతి ఒక్కరి స్టాక్లో మీరు ఎంట్రీస్ తీసుకోవచ్చు. ప్రజెంట్ ఇది మనకు 1787గా దొరుకుతుంది ఫ్రెండ్స్. సో మీరు 2200గా మీరు టార్గెట్ పెట్టుకొని మీరు ఎంట్రీస్ తీసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు ఎంట్రీస్ తీసుకోండి. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇటువంటి వీడియోస్ మీకు మరిన్ని నోటిఫికేషన్ రావాలనుకుంటే కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.